హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. టాలెంట్ని ఓడిసి పట్టుకోవడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ ఉంటుంది. కొందరు హీరోలు ఎవరైనా డైరెక్టర్ వచ్చి కథ చెబితే అతను ముందు వారి వర్క్ చూసి హిట్లు ఫ్లాపులు బేరీజ్ వేసుకొని అవకాశం ఇస్తారు. మరికొందరు హీరోలు అతను చెప్పిన కథ నచ్చితే తీయగలడు అన్న నమ్మకం కుదిరితే చాలు సినిమా ఓకే చేస్తారు. అయితే డైరెక్టర్పై హీరో నమ్మకం పెట్టినప్పుడు అతడు కూడా ఆ నమ్మకాన్ని కాపాడుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తాడు. అయితే ఈ లీడ్ అంతా దేనికి అంటే రీసెంట్గా అమరన్తో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ రాజ్ కుమార్కు అతను ఆ సక్సెస్ అందుకోకముందే క్రేజీ ఆఫర్ ఇచ్చాడట కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్. అమరన్ సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే ధనుష్ సార్ తన మీద నమ్మకం ఉంచారని, సినిమా ఫలితం తేలక ముందే నమ్మకం పెట్టుకోవడం చాలా గొప్ప విషయమని ఇటీవల దర్శకుల స్పెషల్ చిట్ చాట్లో అమరన్ డైరెక్టర్ రాజ్ కుమార్ చెప్పారు. ధనుష్ సార్కి అమరన్ రిలీజ్ కావడానికి 11 నెలల ముందే కలిశాను. అప్పుడే ఆయన తన డైరెక్షన్లో సినిమా చేసేందుకు ఓకే చెప్పారని రాజ్ కుమార్ చెప్పుకొచ్చారు. అమరన్ సినిమా సక్సెస్ అయ్యాక రాజ్ కుమార్ ఏ హీరోకి కథ చెప్పినా గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. కానీ అమరన్ సినిమా రిలీజ్ కాకుండానే ధనుష్ తనకు ఛాన్స్ ఇచ్చారని చెప్పారు రాజ్ కుమార్. ఇక శివకార్తికేయ లీడ్ రోల్లో నటించిన అమరన్ సినిమా రీసెంట్గా రిలీజ్ అయి 300 కోట్ల దాకా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా దర్శకుడిగా రాజ్ కుమార్కి ఒక రేంజ్లో పాపులారిటీ ఏర్పడింది. ఇక అమరన్ తర్వాత నెక్స్ట్ రాజ్ కుమార్ ఎవరితో సినిమా చేస్తాడన్న ఆసక్తి మొదలైంది. అయితే డైరెక్టర్స్ స్పెషల్ చిట్ చాట్లో భాగంగా రాజ్ కుమార్ తన నెక్స్ట్ సినిమా ధనుష్తోనే అని హింట్ ఇచ్చాడు. ధనుష్ ప్రస్తుతం కుబేరా, ఇడ్లీ కొట్టు సినిమాల్లో నటిస్తున్నారు. రాజ్ కుమార్తో ధనుష్ కాంబో ఫిక్స్ అయితే ఈ కాంబోలో ఎలాంటి సినిమా వస్తుందో అని ఆడియన్స్ సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. ఇక అమరన్తో హిట్ కొట్టిన రాజ్ కుమార్తో సినిమా చేసేందుకు ప్రస్తుతం హీరోలంతా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ధనుష్ ఫ్రీ అవ్వగానే రాజ్ కుమార్ సినిమా డిస్కషన్స్ మొదలవుతాయని తెలుస్తోంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.